హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ పృథ్వీ. నా వీడియోస్ని మీరు యూట్యూబ్ వచ్చేసాక పృథ్వీ టిప్స్ అని టైప్ చేయడం వల్ల నా వీడియోస్ మీరు చూడొచ్చు. అంతేకాకుండా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్ని మీరు మేరకు పొందొచ్చు. ఈ వీడియోలో నేను మీకు షార్ట్ కట్ వైరస్ని ఎలా రిమూవ్ చేయాలో చూపించబోతున్నాను. చాలామంది ఇందులో మీ పెన్ డ్రైవ్లో కానివ్వండి, ఇంపార్టెంట్ ఫోల్డర్స్, ఎక్సెల్ ఫైల్స్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ సేవ్ అయి ఉంటాయి. కొందరు తెలియకుండా ఆటోమేటిక్గా ఫార్మాట్ చేయడం మాత్రం క్లిక్ చేస్తుంటారు. ఇలా కాకుండా నేను సింపుల్గా ఈ వైరస్ని ఆటోమేటిక్గా క్లియర్ చేయడం ఎలాగో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. దానికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందల్లా ఏంటంటే, మీ సిస్టంలో విండోస్ ఆర్ అని రన్ కమాండ్ని ఓపెన్ చేసుకోండి. రన్ కమాండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సిఎండి అని టైప్ చేయండి. సిఎండి అనగా కమాండ్. ఓకే, కమాండ్ ఓపెన్ చేసుకున్న వెంటనే ఇలా వస్తుంది. ఓకే, ఈ కోడ్ అనేది మీకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఈ కోడ్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ ద్వారా మీరు కాపీ చేసుకొని ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది కమాండ్ ఓపెన్ చేసిన తర్వాత అట్రిబ్ స్పేస్ ఎఫ్ అనేది ఏంటంటే మీ పెన్ డ్రైవ్కు ఏ డ్రైవ్ నేమ్ అయితే వచ్చిందో అదే డ్రైవ్ నేమ్ ఇక్కడ ఇచ్చేసుకోండి. ఓకే, నా పెన్ డ్రైవ్ వచ్చేసి ఎఫ్ వచ్చేసింది. అట్రిబ్ స్పేస్ ఎఫ్ సెమికోలన్ డాట్ స్పేస్ /b స్పేస్ /s స్పేస్ -h స్పేస్ -r స్పేస్ -s. ఈ కోడ్ని పర్ఫెక్ట్గా టైప్ చేసిన వెంటనే మీరు ఎంటర్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాతనే మీ షార్ట్కట్ వైస్ అనేది ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది. ఇలా మీకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, నేను డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ ఇస్తాను, USB ఫిక్స్ అని చెప్పేసి. ఓకే, నా డిస్క్రిప్షన్లో ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇక్కడ వచ్చేస్తారు. ఇక్కడ వచ్చేసిన తర్వాత డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ అందుగా దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంకో ఫైల్ వస్తుంది. ఈ ఫైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా కూడా USB క్లియర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఇంత హార్డ్ వర్క్ అవుతుంది అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే యూట్యూబ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ కూడా రాసి పంపించండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.